ఏమైంది బాబాయ్? ఎక్కడమ్మా మీ నాన్న? ముందు బయటికి పిలు. నాన్న ఇందాకే బయటికి వెళ్ళాడు బాబాయ్. ఏమైంది? ఏంటమ్మా సిరి, నువ్వు కూడా మీ నాన్నలాగా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా? ఇప్పుడే మేము తరుగుతుంటే తప్పించుకొని ఇంట్లోకి వచ్చాడు, నువ్వేమో బయటికి వెళ్ళాడని చెప్తున్నావు. నాన్న ఇంట్లోకి రావడం నేను చూడలేదు బాబాయ్. అసలు ఏం జరిగింది? ఏం చెప్పమంటావమ్మా? నాకు దుబాయ్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఒక అతనికి 1,00,000 రూపాయలు ఇప్పించాడు. నేను మీ నాన్ని మరీ అడిగాను, నమ్మొచ్చా అని. దుబాయ్ యువరాజు నేను శని ఆదివారాలు కార్డ్స్ ఆడుకుంటాము, అలాంటిది నీకు దుబాయ్లో జాబ్ ఇప్పించలేనా అని చెప్పేసరికి నమ్మిచ్చానమ్మా. నా విషయంలో మరీ అన్యాయం చేశాడమ్మా మీ నాన్న. అదేంటి సరళ, పాపం ఏన్నారు ఈ వయసులో నీకు అన్యాయం చిచి, చేయడం? అది కాదు. ఏం చేశాడండి? నాకు హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానని ఒక ప్రొడ్యూసర్ కి 4 లక్షలు ఇప్పించాడు. వాడొక 4 రోజుల నుండి ఫోన్ కూడా తీయడం లేదు. మా అమ్మగారు ఇచ్చిన నగల్ని తాకట్టు పెట్టి నా మొగుడికి తెలియకుండా ఇచ్చాను. ఎల్లుండి మా ఆడపడుచు ఇంట్లో ఫంక్షన్ ఉంది. అప్పుడు గాని నేను నగలేసుకోకపోతే నాకు విడాకులే. ఏ ఆంటీ, ఏంటి నువ్వు హీరోయిన్నా? నువ్వు హీరోయిన్ అంతే. మీ ఇంట్లో ఉన్న అద్దమే నమ్మద్దు, అందులో రోజు చూసుకున్న నువ్వెలా నమ్మవు ఆంటీ? ఏంటి, నీకు దుబాయ్లో జాబ్ ఇప్పిస్తారన్నదా? నీకేమైనా పాస్పోర్ట్ ఉందా? ఉంది, మొన్ననే 100కి 16 ఫోటోలంటే తీసుకున్నాను. నేను అడిగేది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు, మనం వేరే దేశానికి వెళ్ళడానికి పాస్పోర్ట్. అదేమీ మాకు తెలీదమ్మా. మీ నాన్న తన గొప్పల కోసం మా దగ్గర డబ్బులు వేరే వాళ్ళకి ఇప్పించాడు. ఇప్పుడు మీ నాన్న డబ్బులు మాకివ్వాలి. ముందు బయటికి రమ్మను. మా మావయ్య గారు నిజంగానే బయటికెళ్లారు, ఇంట్లో లేరు. వదినా, ఒక్క నిమిషం. నాన్న, బయటికి రండి. నాన్న, మీరు డ్రమ్లో ఉన్నారని తెలుసు, బయటికి రండి. మొత్తం మనల్ని చూస్తున్నారు. నేనే బయటికి లాగితే బాగోదు. దయచేసి మీరే బయటికి రండి. ఈ మధ్య ఈ డ్రమ్ములను ఎందుకు తయారు చేశారో అందుకు వాడకుండా ఎవరు కన్వీనియంట్ గా వాళ్ళు వాడుకుంటున్నారు. ఏంటి నాన్న ఇదంతా? ఏం లేదమ్మా, జేబులో ఉన్న 2,000 రూపాయల నోటు డ్రమ్ములో పడిపోతే ఈదుకుంటూ వెతుక్కుంటున్నాను అంతే. చిరిగిపోద్దిగా, తడిసిపోతే. అది కాదు నాన్న, వీళ్ళతో ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లమే లేదమ్మా, అంతా సెట్ అయిపోతుందిగా. వీళ్ళే ఊరికనెత్తగా కంగారు పడిపోతున్నారు. నా దుబాయ్ జాబ్ ఏం చేశారు? దుబాయ్ పక్కన యుద్ధాలు జరగట్లా, అందుకే జాబ్ కొంచెం లేట్ అయింది. 2 దేశాల పెద్దలతో ఇందాకే మాట్లాడేశాను. యుద్ధం అయిపోగానే జాబ్ గ్యారంటీ. అప్పుడు నువ్వు ఇందాక నా వెంట పడ్డట్టుగా ఆ తర్వాత నా కాళ్ళ వెంట పడతావు. ఎందుకు? ఎందుకంటే అప్పుడు నువ్వు నెలకి 2, 3, 5 కోట్లు సంపాదించావు. అంత నువ్వు సంపాదించున్నప్పుడు నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తిని చల్లుకోవాలిగా. నెలకు 5 కోట్ల? నిజంగా 5 కోట్లు వస్తే నీకు గుడి కట్టించి నీకు సహస్రనామాలు చదువుతాను. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్.
మరి నన్ను హీరోయిన్ అన్నావు, నా సంగతి ఏంటి? అవుతావమ్మా, తప్పకుండా అవుతావు. ఇప్పుడన్నీ పాన్ ఇండియా సినిమాలు కదా. పాపం మీ ప్రొడ్యూసర్ కూలింగ్ గ్లాస్ పెట్టుకుని మరి నీతో పాన్ వరల్డ్ సినిమా తీయాలని ఉబ్బిళ్ళు ఊరుతున్నాడు. 1-2 సంవత్సరాలు ఓపిక పట్టమ్మా, నువ్వు ఇంటర్నేషనల్ క్రష్ అవుతావు కదా. అప్పుడు నీ ఇంటి ముందు బాలీవుడ్ కాదు ఆఫ్రికా, ఉగాండా, సైబీరియా, నైజీరియా అన్ని రియాలొచ్చి హెలికాప్టర్ లో నీ ఇంటి ముందు ఆగుతారు. ఏంటి పడుతున్నావా సిగ్గు? పడు. అప్పుడు నువ్వు ఈ ఏరియా నుంచి నీ ఇల్లు ఖాళీ చెయ్యాలిగా. ఎందుకు? మన ఏరియాలోని హెలికాప్టర్లు పట్టవు కదా. అలాగే ఏఎన్ఆర్ గారు, మీరు ఎలా చెప్తే అలాగా. ఆ ఏంటి నాన్న ఇది? ఎందుకు ఇలా? చూడు సిరి, ఆగు. మీ నాన్న ఏమనుకో, అతను మా మంచి కోసం ఆలోచిస్తున్నాడు. అప్పుడప్పుడు ఇలా లేట్ అవుతుంటాయి. పెద్దవాళ్లతో వ్యవహారం కదా, అర్థం చేసుకోపోతే ఎలా? చూశారు కదా మన ఏఎన్ఆర్ గొప్పతనం. ఇలాంటి వ్యక్తిని అనుమానించి అవమానించినందుకు అందరూ క్షమాపణ కోరుకోండి. మమ్మల్ని క్షమించండి ఏఎన్ఆర్ గారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాము. మీ అభివృద్ధి నా ధ్యేయం. మీకోసం నిరంతరం అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటాను. ఎలా తప్పించుకోవాలన్నా? యారా ఏమైనా అన్నావా అనుకున్నావా? ఏఎన్ఆర్ గారు, వెళ్ళొస్తాను ఏఎన్ఆర్ గారు. మంచిది. వస్తామండి. నన్ను గుర్తు పెట్టుకోండి. ఏంటి నాన్న ఇది? ఇవన్నీ మీకు అవసరమా? నేనన్నీ సెట్ చేశానమ్మా, డోంట్ వర్రీ. ఇందాకే ప్రొడ్యూసర్ తో మాట్లాడేశాను. వారంలో షూటింగ్ స్టార్ట్ చేయిస్తాను. దుబాయ్ కింగ్ కి ఇంకో అరగంటలో కాల్ చేయమన్నాడు, చేస్తాను. జాబ్ గ్యారంటీ. పాస్పోర్ట్ ఇలా తీసుకుంటాను, వాడిని ఫ్లైట్ అలా ఎక్కించేస్తాను. నా దగ్గర కూడా ఎందుకు నాన్న ఈ మాటలు? మీ గొప్పలకి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? రేపు ఆ అప్పులన్నీ మన మెడకు చుట్టుకుంటే ఎంత డబ్బు, ఎన్ని అప్పులు చేయాలో మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని నాన్న, నేను చెప్పేది వినిపిస్తుందా? కాస్త రియాలిటీకి రండి, అర్థం చేసుకోండి. మీరు బయట వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాక ఇంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవడం లేదు. నేనేం చేశానమ్మా? నేను వదిన 2 గంటల పాటు ఆ డ్రమ్ముని కష్టపడి నింపితే ఒక్క క్షణం కూడా మీరు ఆలోచించకుండా మొత్తం పారబోశారు. అర్థం చేసుకోండి నాన్న. అర్థం చేసుకున్నాను కాబట్టే డీసీఎం గారితో మాట్లాడదామని బయలుదేరానమ్మా. దారిలో నా ఫ్యాన్స్ వచ్చి ఆపుతారని నేనేమన్నా కలగన్నానా? అందుకేగా వెనక్కి వచ్చాను. అమ్మా సిరి, నువ్వు కంగారు పడకమ్మా. ఇందాక నీకు చెప్పినట్టుగా గంట గంటలో మన ఇంటి గేటు ముందు ట్యాంకర్ ఉంచుతాను. అప్పుడు 1 డ్రమ్ము కాదు 100 డ్రమ్ములు నింపుకో. ఊరుకోండి నాన్న, మా దగ్గర ఎందుకు మీ గొప్పలు? అంత మాట అనేసావేంటమ్మా? అంటే నా మాట మీద మీ ఇద్దరికి నమ్మకం లేదా? చూస్తూ ఉండమ్మా, ఇంటి గేటు ముందుకి నీళ్ళెలా తీసుకొస్తానో చూస్తూ ఉండు. ట్యాంకర్ అంటే నీకోసం వచ్చే ఫ్యాన్స్ కా తాత, నువ్వు కనపడగానే పరిగెత్తుకుంటూ రావడానికి. వదినా పద, ముందు మనం బన్నీని స్కూల్కి పంపించి మళ్ళీ నీళ్లు మోసుకోవాలి. పద బన్నీ. ఎంత మాట అనేసింది? ఈ ఏఎన్ఆర్ని అనుమానించి అవమానిస్తారా? లాభం లేదు, ఇంకా లాభం లేదు. నా ఆస్తి మొత్తం అమ్మైనా సరే ఈ ఇంటి గేటు ముందుకి ట్యాంకర్ తెప్పిస్తా. ఈ ఇంట్లో డ్రమ్ములతో పాటు ఈ ఏరియా మొత్తం అందరి డ్రమ్ముల్ని నింపేస్తా. ఏఎన్ఆర్ ఇక్కడ. వేదాంత్ స్టాండర్డ్స్ అంటూ బయట ఏవేవో డైలాగులు చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిన షోస్ కంటే 10 టైమ్స్ ఎక్కువ సక్సెస్ వస్తుందని ప్రగల్భాలు పలికాడు. ఏ ఫ్యాషన్ షోకి ఏ మోడల్ని పెట్టుకోవాలో అని మీరే నేర్చుకోండి. హలో సార్. తప్పించుకొని పోయిన అమ్మాయిని కనిపెట్టారా? నిన్నే సార్, ట్రై చేస్తున్నాం సార్. ఒక అమ్మాయిని పట్టుకోలేకపోతున్నారు. షేమ్ ఆన్ యు. నువ్వెక్కడున్నా నిన్ను వదిలిపెట్టను.
బన్నీ ఈసారి ఎగ్జామ్స్ లో నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి. నాకు రావాలని ఉండొత్తా, కానీ నేను రాసే ప్రతి ఆన్సర్ రాంగ్ అంటున్నారు. హా? చెక్ చేస్తే టీచర్ ఇచ్చే క్వశ్చన్స్ రాంగ్ ఉంటున్నాయి. అన్నేం చేయమంటో చెప్పు. అవునా? ముందు నువ్వు ముదురు మాటలు తగ్గించుకుంటే అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. చూడత్తా. వదినా, టీచర్స్ రాంగ్ క్వశ్చన్స్ ఇస్తే మా బన్నీ మాత్రం ఏం చేస్తారు చెప్పు? అల్లుడికి తగిన అత్త సారిపోయారు ఇద్దరు. అత్త, ఈరోజు స్కూల్ ఫీజు కట్టాలి, లేదంటే ఆ క్లాస్ అమ్మాయిలు నవ్వుతారు. నాకు తెలుసురా, అందుకే నీ స్కూల్ ఫీజు అరేంజ్ చేసేసాను. వదినా, పెసరపప్పు డబ్బాలో స్కూల్ ఫీజు పెట్టాను, కాస్త తీసుకురావా? అలాగే. బన్నీ ఇటు తిరుగు. సిరి ఇందులో లేవు. ఆగు. ఏది? వదిన ఇందులోనే పెట్టాను. అమ్మా, ఏంటి సిరి? అమ్మా, ఇందులో డబ్బులు పెట్టాను, ఏమైపోయాయి? ఇందులో డబ్బులు నాకేం తెలుసు సిరి? అయినా నేను కిచెన్లోకి ఎందుకు వస్తాను? నాకు పూజ గది దాటడానికే తీరిక లేదు. మరి డబ్బులు ఏమైపోయాయి? అక్క అక్క ఏమైంది ఆశా? ఒకసారి బయటకు వచ్చి చూడండి అక్క. ఏమైంది? ఒకసారి రా అక్క. అక్కలు ముందు మరదళ్ళకు అవకాశం ఇవ్వండి, తర్వాత చెల్లెళ్ళు, ఆ తర్వాత అమ్మలు. మరదళ్ళు రండి లైన్లోకి. పట్టుకోండమ్మా, కొట్టుకోకండి. మీరు పథకాన్ని పరిపూర్ణంగా వాడుకోండమ్మా. అత్త, అది వాటర్ ట్యాంకరా వాటర్ ట్యాంకరా అలా కొట్టుకుంటున్నారు? నానా, ఏంటిది? వస్తున్నానమ్మా, వచ్చి చెప్తా డైలాగు. మన దేశంలో అంతరించిపోతున్న కళమ్మ. ఆడోళ్లు కుళాయి దగ్గర పట్టుకునే బిందెల కన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునే నిందలే ఎక్కువ. దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చాను. చూసావా, మనింటి డ్రమ్ములు కూడా నింపేహాను. నువ్వు నన్ను స్కూల్ నుంచే ఇంటికి తీసుకురావు, కళలు వెలుగులోకి తీసుకొస్తావా? ఏంట్రా, ఏమైనా అన్నావా అనుకుంటున్నావా? నాన్న, నీళ్లు తెప్పించడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సిరి, నిజానికి నాకున్న పరిచయానికి ఒక్క ట్యాంకర్ ఏంటమ్మా? ట్యాంకర్ల మీద ట్యాంకర్లు, ఎన్ని ట్యాంకర్లు కావాలంటే అన్ని ట్యాంకర్లు వస్తూనే ఉంటాయి. బావా, నువ్వు సూపరు. ఊరికే మా ఆయన చేయలేని పని నువ్వు చేసావు. ఏఎన్ఆర్ తలుచుకుంటే ఏదైనా చేస్తాడే, మన కాలనీ సూపర్ హీరో. అమ్మా, అక్క, చెల్లి, మరదళ్ళు అమర్ రహే కాదమ్మా, జిందాబాద్ అనాలి. ఏఎన్ఆర్, ఏఎన్ఆర్. వెళ్ళిపోండమ్మా, ఏం అక్కర్లా, వెళ్ళండి. అన్నీ చూసావారా, మన ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఏఎన్ఆర్ ఇక్కడ కబాబ్ అత్తే. నాన్న, వంటగదిలో డబ్బులుండాలి, నువ్వు చూసావా? ఏంటి సిరి, మీ నాన్నగారితో ఆ మాటలు? మీ నాన్నగారిని అనుమానిస్తున్నావా? సావిత్రి, హోల్డ్ ఆన్. ఎందుకంత ఆవేశపడతావు? పాపం అది ఇప్పుడు ఏమందని? నాన్న, వంటగదిలో డబ్బు చూసావా అంది. చూడ్డం కాదమ్మా, నేనే తీశాను. కార్పొరేటరు వాటర్ ట్యాంకర్ ని ఫ్రీగా పంపిస్తా అన్నాడు, కానీ ఫ్రీగా తీసుకోవడం మన ఇంట వంట లేదు కాబట్టి తీసుకోరా సుంఠ అని పప్పు డబ్బాలో ఉన్న డబ్బుని డ్రైవర్ మొహాన కొట్టి మిగతా డబ్బుని అదిగో అక్కడ పైపు తిప్పుతున్నాడే వాడికి బక్షీసుగా ఇచ్చానమ్మా. రే బన్నీ, బక్షీస్ అంటే భక్షించేలా చూస్తావేంట్రా? బక్షీస్ అంటే టిప్పు. ఎందుకు నాన్న మీ గొప్పలకు పోయి మమ్మల్ని బాధ పెడుతున్నారు? సిరి, అదేంటమ్మా అంత మాట అనేసావు? పొద్దున్న మీరే కదా నీళ్లు మోసుకోలేక బాధపడుతున్నామని బాధపడితే ఆ బాధ చూడలేక నేను నీళ్లు తీసుకొస్తే ఇప్పుడు బాధ పెడుతున్నామంటున్నారు. అసలు మీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా. పొద్దున్నేమో నీళ్లు పారపోసానని తిట్టారు, ఇప్పుడేమో నీళ్లు తీసుకొచ్చినందుకు తిడుతున్నారు. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను సూపర్ హీరో అంటున్నారు, మీరు మాత్రం నేను ఒకటికి ఎడం పక్కన ఉన్న సున్నాలాగా నన్ను జీరో అంటున్నారు.
ఏంటో. ఎందుకు సిరి మీ నాన్నగారిని అంతలా బాధ పెడతావు? చూడు ఆయన ఎంతలా కుమిలిపోతున్నారో. ఏంటమ్మా ఇది, నువ్వు కూడా? బన్నీ స్కూల్ ఫీజు కట్టలేదని స్కూల్ నుంచి ఫోన్ వస్తే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు చేసి మరీ డబ్బులు తెచ్చి నేను ఇంట్లో పెట్టాను. ఇలా గొప్పల కోసం ఖర్చు చేసే నాన్ననేమనకుండా నన్నంటావేంటమ్మా? ఏంటి సిరి ఏమన్నావు? బన్నీ గాడి స్కూల్ ఫీజు కోసం నువ్వు అప్పు చేశావా? చా, నాకొక్క మాట చెప్పుంటే ఎడ్యుకేషన్ లోను తీసిచ్చేవాణ్ణి కదా. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదమ్మా. నేను వెంటనే బ్యాంకు వాళ్లతో మాట్లాడి వాడి ఫీజుకి ఏర్పాటు చేస్తాగా. హలో, నమస్కారం సార్. ఏఎన్ఆర్ ఇక్కడ. ఎలా ఉన్నారండి? పాపం ఆయన మన కోసం ఎంత ఆలోచిస్తున్నారో. బన్నీ స్కూల్ ఫీజు కన్నా మన కాలనీ వాళ్ళకి నీళ్ళెక్కువ అనుకున్నారు, అందుకే ఆయన అలా చేశారు. అలాంటి ఆయన్ని బాధ పెట్టావు. వెంటనే వెళ్ళి పరిహారం చేసుకోవాలి. ఏంటోదినా ఇది? ఎంతసేపు వాళ్ళ మాటలేనా? మనల్ని అర్థం చేసుకోరా? వదిలేసిరి. నేను పక్కింటి సరోజను అడిగాను, తను సాయంత్రం ఇస్తానంది. బన్నీని స్కూల్కి రేపు పంపిద్దాంలే. మామయ్య గారి గురించి తెలిసిందేగా. సరేలే, లోపలికి వెళ్దాం రా. హలో, మేము బయలుదేరుతున్నాం. 10 నిమిషాలు అక్కడ ఉంటాం. మేము వచ్చేసరికి అన్ని అరేంజ్మెంట్స్ జరిగిపోవాలి. తేడా రాకూడదు చెప్తున్నాను. బాయ్. ఏంటి బావా సైలెంట్గా ఆలోచిస్తున్నావు? మా అక్కని పెళ్లి చేసుకున్నాక నీకు ఆలోచించే అవసరము అవకాశము రెండూ లేవు అని ఆలోచిస్తున్నావా? ఏంటి అలా చూస్తున్నావు బావా? అది కాదు. నువ్వేం కష్టపడకు, నేనే చెప్తాను. అది కూడా మీ అక్కతో ఎలాగో మాట్లాడలేకపోతున్నాను, కనీసం నీతో అయినా మాట్లాడదాము అనుకుంటే అవకాశం ఇవ్వటం లేదు అని చూస్తున్నావా? నిజమే ఏకాంబరం. ఇంతకుముందెప్పుడో ఈ కుటుంబం కోసం ఆలోచించేవాణ్ణి. కాంచని కుటుంబ బాధ్యతలు తీసుకున్నాక నేను ఆలోచించడం మానేశాను. ఒకే సమస్య గురించి ఇద్దరం ఆలోచిస్తే అభిప్రాయ భేదాలు తప్ప ఏకాభిప్రాయం కుదరదు. అలా జరిగితే మనకు మన కుటుంబానికి అది మంచిది కాదని ఆలోచించడం మానేశాను. పైగా మా ఆవిడ అడుగులకి మడుగులొత్తడానికి 2 పనోళ్ళని పెట్టాను కదా. టైగర్ వస్తుంది, సైలెంట్గా ఉండండి. వెళ్దామా? గుడ్ మార్నింగ్ అక్క. వెళ్దాం. ఆల్రెడీ మనం బయలుదేరిపోయాను, ఫోన్ చేశాను అక్క. పదండి పదండి. కాంచనా, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించాలనుకుంటున్నాను. ఏకాంబరం అక్క, వ్రతానికి ఏర్పాట్లు చేయించి కావలసిన డబ్బు ఇవ్వు. అలాగే అక్క. నాకు కావాల్సింది డబ్బు కాదు కాంచనా, నీ సమయం. ఇప్పుడు నాకు పూజలు చేసేంత టైం లేదు, మీరు కానివ్వండి. అలా అంటావేంటి కాంచనా? సంవత్సరానికోసారి జరుపుకునే పూజలో కూడా నువ్వు కుటుంబంతో కలిసి పూజ జరిపించకపోతే ఈ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఈ ఇల్లు ఎలా ఉంది అనేది నీకెలా తెలుస్తుంది? మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇల్లు చూసుకోవడానికి పనివాళ్ళు, ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి వంటవాళ్ళు, హెల్త్ చూసుకోవడానికి డాక్టర్లు, ఇల్లు క్లీన్ చేయడానికి హౌస్ కీపింగ్ వాళ్ళు, ఇలా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తుంటే మళ్ళీ ఇల్లు చూడాలి, ఇంట్లో వాళ్ళని చూడాలి అంటారేంటి? సౌకర్యాలు పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి కాంచనా. వాటిని తెలుసుకుని పరిష్కరించుకోవాలంటే మనం ఇంట్లో వాళ్లతో రోజుకి 10 నిమిషాలు మాట్లాడి ఒక్క పూట కలిసి భోంచేస్తే ఎదిగే పిల్లలకి కుటుంబం అంటే ఏంటో తెలుస్తుంది. నాలాంటి వాళ్లకు కుటుంబం సంతోషం మిగులుతుంది. చూడండి అత్తయ్య, పెరుగుతున్న పోటీ ప్రపంచంతో పాటు పరిగెత్తకపోతే ఓడిపోయి పడిపోతాం. ఈ కాంచన ఎప్పుడు నెంబర్ 1 గానే ఉండాలి అనుకుంటుంది. తన ఫ్యామిలీ నెంబర్ 1 గా పెరగాలి అని అనుకుంటుంది. అందుకోసం ఏదైనా చేస్తుంది. మీరు చెప్పినట్టు
పూజలు చేస్తూ ఇంట్లో కూర్చుంటే ఈ రోజు నాకు గౌరవం ఇచ్చిన వాళ్ళు కనీసం రేపు మంచి నీళ్లు కూడా ఇవ్వరు. అయినా మీరు ఎక్కువగా ఊహించుకుని భయపడుతున్నారు. కుటుంబంతో గడపడం కన్నా వాళ్ళకి కావలసినవి ఇవ్వడమే ఇంపార్టెంట్. అది నేను చేస్తున్నాను. కాంచన, మీరు అడిగిన దానికి నిలబడి సమాధానం చెప్తున్నాను కదా అని కంటిన్యూ చేయకండి. ఈ కాంచన దగ్గర ఒక్కసారి గౌరవం పోగొట్టుకుంటే ఇక ఎప్పటికీ పొందలేరు. ఎందుకమ్మా జరగని వాటిని జరిపించడానికి ఆశపడతావు? వదిలేయచ్చు కదా. ఈరోజు నాది ఆశే కావచ్చురా, అది జరక్కపోవచ్చు. కాని ఏదో ఒకరోజు ఒకరి వలన అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నా ఆశ నెరవేరుతుంది. ఆ నమ్మకం నాకుందిరా. ప్రముఖ స్టార్ హోటల్ వేదాంత్ ఇంటర్నేషనల్ వాళ్ళు ది బెస్ట్ షెఫ్ హంట్ కాంటెస్ట్ రన్ చేయబోతున్నారు. సిరి, నువ్వెందుకు ఇందులో పాల్గొనకూడదు? సరే వదినా. కంగ్రాట్స్ మేడం, యు సో లక్కీ. లాస్ట్ ఎంట్రీ ఫామ్ మీకే వచ్చింది. థ్యాంక్ యూ మేడం. నీలాంటి వాళ్ళు నా హోటల్ ముందుకే రావడానికి ఇష్టపడని నేను నా హోటల్ కండక్ట్ చేసే కాంటెస్ట్లో ఎలా నిన్ను పార్టిసిపేట్ చేయిస్తాననుకున్నావు?